నమస్తే, అంతరార్థానికి స్వాగతం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MGNREGA 2005కు బదులుగా ఒక కొత్త చట్టం వచ్చింది. VBG రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ 2025. 20 ఏళ్ల తర్వాత నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తర్వాత దాన్నే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నారు కదా, తానే ఈ కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం సరి అయింది కాదు, అది నష్టదాయకమైంది శ్రామికులకు అని ప్రతిపక్షాలు తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాయి. జన బాహుళ్యం కూడా వ్యతిరేకిస్తుంది. అయితే నిజంగా ఈ కొత్త చట్టం వల్ల వచ్చే ప్రయోజనాలు, పాత చట్టం వల్ల ఒనగూరిన ప్రయోజనాలు, ఆ రెంటిని చూసి దీంట్లో ఆ రెండవది ఎంత మెరుగైంది లేదా దానికంటే మంచిది కాదా, అయితే ఎంత మంచిది ఎంత చెడ్డది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను దీనిపైన ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాలు, ప్రధాన అంశాలు, పాత చట్టంలోని ప్రధాన అంశాలతో క్లుప్తంగా పోల్చి మీకు చూపిస్తే మీరే నిర్ణయించండి ఇది మంచిదా చెడ్డదా అనేది మీకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ జాప్యం చేయకుండా పాత చట్టం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ప్రకారం MGNREGA అందాము. ఆ MGNREGAలో 100 రోజుల పని దినాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి, ఒక్క కుటుంబానికి 100 రోజులు అడిగిన వెంటనే అడిగిన వారికి డిమాండ్ పైన ఖచ్చితంగా 100 రోజులు సంవత్సరానికి పని కల్పించాలి అనేది NREGAలో ఉన్నటువంటి అంశం. ఈ కొత్త చట్టంలో 125 దినాలు, 125 పని దినాలు, అక్కడ 100 అంటే ఇక్కడ 125 అంటున్నారు. మరి ఎందుకు ఇది మంచిది కాదు అనేటువంటి భావన మనకు చూడగానే కనిపిస్తుంది. మనం వివరాల్లోకి వెళ్తే అది ఎందుకు మంచిది ఎందుకు చెడ్డదని తెలుస్తుంది. MGNREGAలో 100 రోజులు అన్నప్పటికీ అది డిమాండ్. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, శరీర శ్రమ, నాకు పని కల్పించండి అని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు అడిగినా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒక హక్కుగా డిమాండ్ చేస్తే వచ్చేటువంటిది, ఒక శాసనాత్మకమైన హక్కు అది. మరి కొత్త చట్టంలో శాసనాత్మకంగానే కానీ 125 రోజుల పని దినాలను మీకు అందజేస్తాం. సప్లై అక్కడ డిమాండ్ ఆధారంగా పని ఉందా లేదా, ఫలానదా లేకపోతే ఫలానా పని చేయాలా, ఇట్లాంటిది ఏమీ లేదు. ప్రభుత్వ బాధ్యత ఖచ్చితంగా 100 రోజుల పని చూపించాలి. డిమాండ్ బేస్డ్, ఇక్కడ సప్లై బేస్డ్. అట్లాంటి పనిని సృజిస్తాము అని హామీ ఇస్తున్నారు. నాకు ఆ పని ఇవ్వండి అని అడగడానికి వీలు లేని పరిస్థితి మొదటిది. 2, ఏ పని స్థూలంగా గ్రామీణ అభివృద్ధి కోసము నిర్దేశించిన పనులు, ప్రభుత్వం ఏ పనులు నిర్ణయించినా పర్వాలేదు కానీ పని మాత్రం అందజేయాలనేది గతంలో MGNREGAలో ఉంది. ఇప్పుడు VBG రామ్జీలో ఏముంది? 4 వెర్టికల్స్ అంటున్నారు, ప్రధాన అంశాలు: నీరు, పర్యావరణము, ఆస్తుల సృజన, మౌలిక వసతుల కల్పన. వీటి కోసం గాను ప్రణాళికాబద్ధంగా పనులను సృజిస్తామనేది ఈ చట్టంలో చెప్తుంది. అంటే అవి సృజించడంలో జాప్యమైన, ప్రణాళిక రూపొందకపోయినా హక్కుగా అడిగేటట్టు అక్కడ లేదు. 100ను 125 చేస్తున్నామని చెప్తే ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గత కొన్నేళ్ళుగా మనం చూస్తే 100 రోజులు కూడా కాదు, 30-35 రోజులు కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా తక్కువ రోజులు పనినే కల్పించారు. అయితే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టానికి సంబంధించి అది ఎట్లా అమలవుతుంది, లాభాలు నష్టాలు అనేది నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ వీడియో అందరికీ అర్థమయ్యేటట్టుగా
లబ్ధిదారులను ఎవరైతే అనుకుంటున్నామో వారికి తెలియజేయడానికి ప్రధాన లక్ష్యంతో చేస్తున్నటువంటి వీడియో కనుక వారికి నేను ప్రత్యేకించి మీకు ఇది అందింది అందలేదు అని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా ఏమి అందింది ఏమి అందలేదు అనేది వాళ్ళకే తెలుసు కనుక దాని మీద నేను ఇంకా విస్తారంగా చెప్పడం లేదు. మరో విషయం, ఈ పని కల్పించడానికి ఎన్ఆర్ఈజీఏలో ఉన్నటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వము 100% పాళ్ళు వేజెస్ లేబర్ కాస్ట్ అందించాల్సిన అవసరం ఉంది. మిగతా పనిముట్లు కొనుగోలు వగైరాలో నామమాత్రంగా రాష్ట్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం దాంట్లో ఉన్నప్పటికీ 100% పాళ్ళు కేంద్ర ప్రభుత్వమే తన నిధుల నుంచి ఈ పథకాన్ని అమలు చేయ ఉద్దేశించిన చట్టం అది. మరి విబిజి రామ్జీ చట్టంలో ఏం చెప్తున్నారు? 60-40 అంటే కేంద్రం 60% నిధులు అందిస్తుంది, రాష్ట్రాలు 40% నిధులు అందించాలి. రాష్ట్రాల్లో కడు బీదలు ఉన్న చోట ఆ రాష్ట్రం కూడా పేదరికంతో ఉంటుంది కదా, నేను అన్ని గణాంకాలు ఇవ్వడం లేదు కావాలని. మరి అక్కడ రాష్ట్రాలపైన భారం పడదా? రాష్ట్రాలకు నిధులు సమకూర్చుకునే వీలుంటుందా? ఆలోచించండి. తర్వాత ఈ పని అనేది గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో, గ్రామ సభల్లో నిర్ణయించి అది పైకి చెప్పడం, పైదాకా పై తెలియజేయడం అంటే బాటమ్ అప్ అంటారు. దాని బదులు ఇప్పుడు ఇది వికసిత్ భారత్, దానిలో అంతర్భాగంగా చేస్తున్నటువంటిది 4 అంశాల వృద్ధి ప్రణాళిక కేంద్ర స్థాయిలో ఏర్పాటయ్యి అక్కడ రూపకల్పన చేసిన తర్వాత అది గ్రామ ప్రాంతాలకు అందేటట్టుగా చేయడం. అంటే ఇది టాప్ డౌన్ అప్రోచ్, ఇదేమో బాటమ్ అప్ అప్రోచ్. అంటే ప్రజలు వాళ్ళ కష్ట నిష్ఠురాలు ఏంటో తెలుసుకొని వాళ్ళే నిర్ణయించేటువంటి పరిస్థితి బదులు ప్రభుత్వం తన ప్రాధాన్యాల ఆధారంగా పైన నిర్ణయించి నిర్దేశించి పనిని సృజించేది. ఈ పని ఇంత ఉంది అని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి, దాని తర్వాత పని దొరుకుతుంది. ఇంకో విషయం, రైతులకు కూలీలు దొరకడం లేదు, అది ఇబ్బంది అవుతుంది కనుక ఈ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సీజనల్గా 60 రోజుల్లో పని దొరకకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేయాలి ఆయా ప్రాంతాల్లో ఎక్కడ వ్యవసాయ కార్యకలాపాలు జరిగితే. అట్లాంటి నిబంధన ఏది ఎన్ఆర్ఈజీలో లేదు. కాకపోతే తొలి రోజుల నుంచి కూడా పనివారు దొరకని సమస్య ఉంది అని రైతులు చెప్తున్నప్పుడు ఆ రైతుల పనిలో, ఎందుకంటే రైతులకు కూడా సహాయం చేయాల్సి ఉంటుంది కనుక వ్యూహాత్మకంగా ఏ రైతులకు ఎంత మేరకు పెద్ద రైతులు చిన్న రైతులను ఆలోచించి అక్కడ కూడా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేసి ఆ పనులను కూడా ఈ పథకంలో భాగం అయ్యేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. అట్లాంటిది ఏమైనా చేద్దాము అనేటువంటి ఆలోచన లేకుండా 60 రోజులు అసలు పని ఏమీ ఉండదు అనే విధంగా విబిజి రామ్జీ నిర్దేశించింది. చట్టం డిసెంబర్లో తయారైంది, ఏప్రిల్ నుంచి అమలు అవనున్నట్టు సూచనలు ఉన్నాయి. మరో విషయం, డిజిటలైజేషన్ మంచిదే, డిజిటల్ వ్యవస్థ ద్వారా లెక్కలు నిర్ణయించడం వగైరా, బయోమెట్రిక్స్ వగైరా అంటున్నారు. కానీ ఈ డిజిటల్ వ్యవహారాన్ని అర్థం చేసుకునే స్థాయికి కూలీలు, వలస కూలీలు అంతా వచ్చేదాకా ఆగకుండా తొలుతనే డిజిటలైజేషన్ ద్వారా చేయాలి అనడము, గతంలో లేని పద్ధతిలో ఉండడము, అది లాభదాయకమైందా ఆలోచించండి. తర్వాత మరో విషయం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని ఆ చట్టం పేరు ఉంటే దాని నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడము, ఎంజీఎన్ఆర్ఏజీఏను విబిజి రామ్జీ చేయడం. ఎందుకు? మహాత్మా గాంధీ పేరు ఉండడం వల్ల మహాత్మా గాంధీ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుబంధము, శ్రామికుల పట్ల ఉన్న పక్షపాతము మహాత్మా గాంధీ, అవన్నీ దాంట్లో తెలియజేస్తున్నాయి. అది కాకుండా మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వమే తెలియజేయాల్సి ఉంది. హక్కుగా
పని కలిగించడం. అది మనమేదో చెప్పడం కాదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. 21 ఆర్టికల్ 21 పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్లో ఏముంది? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రభుత్వ బాధ్యత. నిర్దేశక నియమాల్లో ఏముంది? ప్రత్యేకించి ఆర్టికల్ 41 చూడండి, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ and to public assistance in certain cases. రైట్ టు వర్క్ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఎన్ఆర్ఈజీఏ రైట్ టు వర్క్ అనేది ఈ రాజ్యాంగ ఆత్మను ప్రతిఫలిస్తూ వచ్చినటువంటిది. దాన్ని ఇప్పుడు నీరుగార్చడం విబిజీ రామ్జీలో. కనుక ఇప్పుడు మీరే నిర్ణయించండి, ఎంజీఎన్ఆర్ఈజీఏ 2005 మంచిదా, విబిజీ రామ్జీ మంచిదా? ప్రజలకు ఏది మంచిదో ప్రజలు తెలుసుకొని ప్రజలు ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియో ఉద్దేశం. ఇంత ఓపికగా ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ మీ సబ్స్క్రిప్షను నన్ను ఎంతగానో ప్రోత్సహించి మీకు ఇట్లాంటి అనేక వీడియోలు మీకు ఇంకా తరచుగా సమర్పింప ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.